గాక. ఇకపోతే బైబిల్ ఏమంటుంది అని అంటే, దేవుడెవరు? అదృశ్యుడు. ఆ దేవుడు ఉన్నాడని ఏం తెలియజేస్తుంది? సృష్టి తెలియజేస్తుంది. సృష్టికర్త ఉన్నాడని సృష్టి తెలియజేస్తుంది. 24వ వచనం, రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము. కమ్ ఫాస్ట్, బైబిల్ చదవాలి. 1వ అధ్యాయము 24వ వచనము, అందరూ చదవండి. ఈ హేతువు చేత తమ హృదయముల వాళ్ళ ఈరోజున్న లోకంలో ఉన్న మనుషులంతా ఎలా జీవిస్తున్నారు? వాళ్ళ హృదయములో ఉన్న ఆలోచన చొప్పున, వాళ్ళ హృదయములో ఉండే దురాశల చొప్పున వాళ్ళే దేవుళ్ళని తయారు చేసుకుంటారు. వాళ్ళే దేవుళ్ళని సృష్టించుకుంటారు. వారి ఇష్టం వచ్చినట్లుగా వారు రూపించుకుంటారు. వారి ఇష్టం వచ్చినట్లుగా వారు ఆర్ట్ వేసుకుంటారు. వారి ఇష్టం వచ్చినట్లుగా వాళ్ళు బంగారుతో, వెండితో, రాతితో, వారి వారి స్తోమతను బట్టి వారు దేవుణ్ణి తయారు చేసుకుంటారు. మనిషి దేవుణ్ణి తయారు చేయకూడదు. మనిషి దేవుణ్ణి సృష్టించకూడదు. దేవుడు మనిషిని సృష్టించాడు. వారి హృదయ దురాశల చొప్పున అనుసరించి తమ శరీరములను పరస్పరము అవమానపరుచుకునుచున్నారు. దేవుడు వారిని అపవిత్రతకు, అది ఇష్టం వచ్చినట్లుగా నిజ దేవుణ్ణి వదిలేసి నేను ఒక దేవుణ్ణి తయారు చేసుకొని నా ఇష్టం వచ్చినట్లు బ్రతకొచ్చు. ఇప్పుడు నేను ఒక దేవుణ్ణి తయారు చేసుకున్నానండి. ఇగో ఈయన దేవుడు, నేను తయారు చేసుకున్న దేవుడు. ఈ దేవుడు నాకు ఏం చెప్పడు. ఏమని? నేను మంచిగా బ్రతికినా చెడ్డగా బ్రతికినా నాకు ఏం చెప్పడు కనుక నేను ఒక దేవుణ్ణి తయారు చేసుకొని, ఈ దేవుడు నన్ను ఏమనడు. నేను వ్యభిచారం చేసినా ఏమనడు, మోసం చేసినా ఏమనడు, కొట్టినా ఏమనడు, తిట్టినా ఏమనడు, బ్యాంకులు రూబీ చేసినా, నేను ఎవరినైనా చంపినా ఏమనడు. నా దేవుడు, నేను తయారు చేసుకున్న దేవుడు. ఎవరైనా ఏమనడు. నేను తయారు చేసుకున్నాను కాబట్టి నేను చెప్పినట్లు వింటాడు. నువ్వు పెట్టుకున్న సేవకుడు నువ్వు చెప్పినట్లా వింటాడు. దేవుడు పెట్టిన సేవకుడు నువ్వు చెప్పినట్లు విండు. అట్లనే దేవుణ్ణి ఈ లోకంలో ఉన్నవారు వాళ్ళంతకు వాళ్ళే ఒక దేవుని తయారు చేసుకున్నారు. ఏమని తయారు చేసుకున్నారు? ఒక దేవుని తయారు చేసుకున్నారు. ఈ దేవుడు మనం పాపం చేస్తున్నప్పుడు కూడా ఏమనడు. మనము ఏం చేస్తున్నా కూడా ఏమనడు. ఆజ్ఞ అతిక్రమిస్తున్నా కూడా ఏమనడు. కానీ మనకు ఒక దేవుడు ఉన్నాడు. ఆమేన్. మనకు ఒక దేవుడు ఉన్నాడు. ఆయన ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయన పాపం చేస్తే ఒప్పుకోడు. ఆయన అబద్ధాలు మాడితే ఒప్పుకోడు. ఆయన ఇష్టమట్లు తిరిగితే ఒప్పుకోడు. ఆయన ఒప్పుకోడు. ఎందుకంటే ఈ దేవుడు అంటే మనకు నచ్చదు. ఆరాదివారమున ఆరాధన చేయడానికి రావాలి అంటే మనకు నచ్చదు. ప్రభరాత్రి భోజనములో ఖచ్చితంగా మీరు రావాలి అంటే మనకు నచ్చదు. 9:30కు రావాలి, 11 గంటలకు కాదు అంటే మనకు నచ్చదు. కానీ ఈ దేవుడు నడుచుకుంటే తయారు చేసుకున్న దేవుడు 9:30కు కాదు, నువ్వు 4 గంటలకు వచ్చినా ఏమనడు. 5 గంటలకు వచ్చినా ఏమనడు. 7 గంటలకు వచ్చినా ఏమనడు. నువ్వు రాకపోయినా ఏమనడు. ఏమనడు. వాడు ఉంటే కదా అనడానికి. నువ్వు తయారు చేసుకున్న దేవుడు. అందుకే మనం తయారు చేసుకున్న దేవుడు కాదు, మనల్ని తయారు చేసిన దేవుడు ఇక్కడ ఉన్నాడు. ఆయన వాక్యమై ఉన్నాడు. ఆది యందు వాక్యం ఉన్నది, ఆ వాక్యం దేవుడే. అదిగో దేవుడు. అందుకే ఆ దేవుడు మాట్లాడతాడు దీంట్లో నుంచి, నీతో మాట్లాడతాడు. ఇది సరికాదో, 9:30కు రమ్మని ఒక సంఘక్రమం పెడితే నువ్వెందుకు నీ ఇష్టం వచ్చిన వస్తున్నావు? ప్రతి ఆదివారం ఆరాధనకు రమ్మని అపోస్తల బోధలో ఉంటే నీ ఇష్టం వచ్చినట్టు ఎందుకు వస్తున్నావు అని అడుగుతాడు. ఈయన అడుగుతాడు. కానీ ఈయన అడగడు. ఈయన అడగడు. ఈయన అడగక మనం ఇష్టం వచ్చిన బతకొచ్చు. అదే రోమపత్రికలో రాయబడింది 1వ అధ్యాయము 24వ వచనంలో, వారి హృదయములో ఉన్నట్లుగా జీవిస్తారు. కానీ ఈయన హృదయములో, నీ హృదయములో ఉన్నట్లుగా జీవించకూడదు. ఈయనకు అది నచ్చదు. నా హృదయానుసారంగా నువ్వు నడవాలి. సంఘక్రమము 9:30కు పెట్టాడు పాస్టర్ గారు. నా హృదయానుసారంగా ఆయన చెప్పినట్లు నడవాలి. ప్రతి ఆదివారం అపోస్తల బోధలో ఆరాధన దినము కూడుకోమని చెప్పాడు బైబిల్లో దేవుడు.
అది ఆయన నీ ఇష్టానుసారము, నా ఇష్టం వచ్చినప్పుడు వస్తా. అది నీ హృదయానుసారం, నీ హృదయంలో ఉన్నది అనుసరిస్తున్నావు నువ్వు. అది రోమపత్రిక 1వ అధ్యాయం 24వ వచనం. ఈ హేతువు చేత వారు తమ హృదయముల దురాశలు అనుసరించి తమ శరీరములను పరస్పరం అవమానపరుచుకున్నట్లు దేవుడు వారిని అపవిత్రతకు, అయితే ఈ పాటికి అపవిత్రతకు అప్పగించేశాడు మనల్ని. నువ్వు క్రమం లేకుండా బ్రతుకుతున్నావంటే అపవిత్రంగానే ఉన్నావు, ఇంకా అపవిత్రంగానే ఉన్నావు, ఇంకా జాగ్రత్త కలిగి ఉండు. 25, అట్టివారు దేవుని సత్యమున అసత్యమునకు, వాక్యాన్ని కూడా అసత్యానికి మార్చి వాళ్ళ ఇష్టం వచ్చినట్లుగా మలుచుకుంటారు. సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి, ఎవరిని పూజించారు? అంతే, సృష్టికర్తకు ప్రతిగా. అక్కడ కూర్చోనా, లైన్లో కూర్చో, ఎటు చూడాలి నా వైపు. సృష్టికర్తకు ప్రతిగా ఎవరిని పూజించారు? సృష్టిని చూసి సృష్టిని పూజించడం మొదలుపెట్టారు. కానీ సృష్టికర్త సృష్టించి వదిలేశాడు. దేని పూజిస్తున్నారు? సెల్ ఫోన్లు పొగడాలా? సెల్ ఫోన్ తయారు చేసిన వాడిని పొగడాలా? విమానాన్ని పొగడాలా? విమానం చేసిన వాడిని పొగడాలా? చెప్పాలి అందరూ. కారుని పొగడాలా? కారు చేసిన వాడిని పొగడాలా? నీకు దాహం వేస్తే చెంబు నిండా నీళ్ళు ఇస్తే చెంబుని కృతజ్ఞతలు చెల్లించాలా? నీళ్ళు ఇచ్చిన వానికి చెల్లించాలా కృతజ్ఞతలు? నీకు లిఫ్ట్ ఇస్తే నిమ్మగల్లో ఉరవకొండకు రావాలని దిగిన తర్వాత బైక్ కృతజ్ఞతలు చెల్లించాలా? నీకు కృతజ్ఞతలు చెల్లించాలా? లిఫ్ట్ ఇచ్చింది నువ్వు గనక నీకు కృతజ్ఞతలు చెల్లించాలి, నీకు థ్యాంక్స్ చెప్పాలి, బైక్ కాదు. నువ్వు చెంబు కాదు చెప్పాల్సిన థ్యాంక్స్. ఇది దేవుడు సృష్టించిన సృష్టి. ఈ సృష్టికి కాదు నువ్వు ఆరాధన చేయాల్సింది, సృష్టికి కాదు నువ్వు సాగిలపడాల్సింది, నువ్వు దేవునికి సాగిలపడాలి. దేవుడు సృష్టి తయారు చేశాడు. ఈ సృష్టిని చూసి ఆలోచించి, సృష్టి ఉంది కనుక సృష్టికర్త ఉన్నాడని ఆ సృష్టిని కాదు ఆరాధన చేయాల్సింది, సృష్టికర్తను ఆరాధన చేయాలా. ఈ సృష్టిని ఆరాధన చేస్తే దేవుడు నిన్ను ఎలా ఎంచుతాడో చూడండి ఒకసారి. 20వ అధ్యాయము 5వ వచనం, 4వ వచనం చదువుదాం. నిర్గమకాండం 20వ అధ్యాయము 4వ వచనం చదువుదాం. నిర్గమకాండం 20వ అధ్యాయం 4వ వచనం చదువుదాం. పైన ఆకాశమందే కానీ, క్రింది భూమి మీద కానీ, భూమి క్రింద నీళ్ళల్లోనే కానీ దేని రూపమును కూడా విగ్రహముగా నువ్వు రూపించకూడదు, వాటికి సాగిలపడకూడదు, ఆరాధించకూడదు, నమస్కరించకూడదు, పూజించకూడదు. ఏలయనగా నీ దేవుడైన యెహోవా, ఆయన రోషంగల దేవుడు. ఎవరైనా రోషంగలవాడైనా. ఆదివారం రోజున నువ్వు ఆరాధన చేయడానికుండా నువ్వు బిజినెస్కి వెళ్తున్నావు. ఆదివారంన నీ దేవుణ్ణి నువ్వు ఆరాధించకుండా నీ పొలానికి వెళ్తున్నావు. ఆదివారంన నువ్వు దేవుణ్ణి ఆరాధించకుండా నీ ఉద్యోగానికి వెళ్తున్నావు. ఆదివారమున నువ్వు దేవుని ఆరాధించకుండా నీ కూలికి వెళ్తున్నావు. ఆదివారమున నువ్వు ఆరాధించకుండా ఇంట్లో బంధువులు వచ్చినా ఆగిపోతున్నావు. ఆదివారమున నువ్వు దేవుణ్ణి ఆరాధించకుండా ఇవన్నీ చేయడం వల్ల నువ్వు దేవుణ్ణి రోషం పుట్టేటట్టు చేస్తున్నావు. దేవుడికి ఏం చేస్తున్నావు? రోషం వస్తుంది దేవుడికి. మరి ఏం చేయాలి? మేమంతా ఒక దినమున, ఆరాధన దినమున వాళ్ళు ఏం చేసేవాళ్ళు? ఇశ్రాయేలీయులు 8వ వచనం, విశ్రాంతి దినమున, విశ్రాంతి దినములు ఎలా ఆచరించాలి? ఎలా ఆచరించాలి? ఎలా ఆచరించాలి?
ఎవరు పిల్లల్ని జాగ్రత్త చూసుకోండి అమ్మా, లేకపోతే నేను చూసుకోమంటే చూసుకుంటాను. మీరు పైకి వస్తే ఓకే. విశ్రాంతి దినం ఇది ఎవరికి? తాత్కాలికంగా ఉండే అది అపరాధం కలిగిన కాలంలోనే, అపరాధం కలిగిన కాలం. ఎట్లా? పరిశుద్ధముగా. ఎట్లా? విశ్రాంతి దినమున పరిశుద్ధముగా ఆచరించాలంటండి. ఆచరణ ఏంటి? పరిశుద్ధముగా ఆచరించాలి. అవునా? ఆచరించాలి పరిశుద్ధముగా. ఎంతమంది ఇక్కడికి ఆదివారం ఈరోజు మనము మరీ శ్రేష్టమైన నిబంధనలో ఉన్నాం. ఇది కొట్టివేయబడే నిబంధన. మనము ఈరోజు విశ్రాంతి దినం కాదు, ఈరోజు ఆరాధన దినం. తేడా వచ్చింది ఇప్పుడు ఇక్కడ. మనకు విశ్రాంతి లేదు, మనకేముంది? ఈ విశ్రాంతి దినాన్ని ఏం చేశాడంటే ఒక దినాన్ని ఆరాధన కోసం పెట్టాడు దేవుడు. ఆరాధన దినం, ఇది ఆరాధించే దినం. కనుక ఇప్పుడు ఏం చేయాలి మనము? ఈ విశ్రాంతి దినం వాళ్ళైతే పరిశుద్ధముగా కూడుకునేవాళ్ళు, ఆచరించేవాళ్ళు. ఇప్పుడు మనము ఆదివారం రోజున యేసు పునరుద్ధానుడైన దినమున ఆరాధన దినంగా మార్చాడు దేవుడు. కనుక ఇప్పుడు ఆరాధన దినమున మనం కూడా ఎలా కూడుకోవాలి? ఎక్కడ పరిశుద్ధంగా కూడుకున్నారు? ఎక్కడ పరిశుద్ధత ఉంది? కొద్దిసేపు లోపల కూర్చోలేకపోతున్నాం. నేను మీతో పాటు లోపలికి వస్తున్నా, మీతో పాటే బయటికి వెళ్తున్నా. పాస్ అని, లెవిట్రిన్ అని బయటికి వెళ్తున్నానా? నిలబడుకొని ఉన్నా, మీరు కూర్చొని ఉన్నారు. సినిమా ముందు, సినిమా హాల్లో ఎంతసేపు కూర్చుంటారు? 3 గంటల సేపు. 3 గంటల సేపు సినిమా హాల్లో కూర్చునే మీరు ఇక్కడ ఎంతమంది ఎంతసేపు కూర్చుంటున్నారు? గడియ కూడా కూర్చోడం లేదు. టీవీల ముందు పొద్దు నుంచి రాత్రి వరకు కూర్చుంటారు, రాత్రి నుంచి పొద్దున వరకు కూర్చుంటారు. సెల్ ఫోన్ల ముందు బోర్లు పడి, ఎల్లలకలు పడి, అడ్డం పడి మళ్ళీ చూస్తారు దాన్ని గంటలు గంటలు కొద్దీ. ఏది? దేవుని దగ్గర మీ పూర్ణ హృదయం, మీ పూర్ణ ఆత్మ, పూర్ణ శక్తి. మరలా మాకు దేవుడు ఏం చేయలేదంటారు. నువ్వు ఏం చేసావని దేవుడు నీకేం చేయాలి? మళ్ళీ నిందలు ఆయన మీద వేస్తారు. నువ్వు పెద్ద భక్తుడు మాదిరి. ఏలియా వచ్చాడప్ప, నోవా వచ్చాడప్ప అనాల మిమ్మల్ని చూసి. మీ ప్రార్థన ప్రార్థన చేయగానే అగ్ని కురిపించాలి మీకు. ఇంకా ముందు నేనేమై ఉన్నానో, నా భక్తి ఏమై ఉందో, నా జీవితం ఏముందో చూసుకోం. తిరిగి ఆయన మీద నిందలేసేస్తాం. ఆయన మీద నిందలేసేంత గొప్పవాడు నువ్వు. నిజంగా ఆ దేవుడు ఏంటో నీకు తెలిస్తే ఆయన మీద ఇట్లా కళ్ళెత్తి చూడడానికి కూడా భయపడి చావాలి. ఆయన మీద ఆలోచనలో కూడా ఏదైనా రావడానికి భయపడి చావాలి. ఆయన నీకు అర్థం కాలేదు కనుక ఇష్టం వచ్చినట్లు మాట్లాడతావు, ఇష్టం వచ్చినట్లు ఊహిస్తున్నావు. ఏం చేస్తుంది బైబిల్? ఆరాధన పరిశుద్ధంగా. ఏది? సెల్ ఫోన్ ఆఫ్ చేసినావా? ఏది? సెల్ ఫోన్ మోగ్గానే బయటికి వెళ్ళిపోతున్నావు ఏంటి? పరిశుద్ధమైన ఆరాధన ఆచరించాలి నువ్వు. అదే పాత నిబంధన గ్రంథంలో ఆదివారం వెళ్ళకపోతే ఏం చేశారు? బైబిల్లో రాళ్ళతో కూడా చంపేశారు. ఆదివారం ఆరాధన వాళ్ళు రానందున విశ్రాంతి దినమున 70 సంవత్సరాలు విశ్రాంతి చేయనందున 70 సంవత్సరాలు దేశానికి విశ్రాంతి ఇచ్చేశాడు. విశ్రాంతి దినం పాటించిన చెరలోకి వెళ్ళారు. విశ్రాంతి దినమున పాటించిన శత్రువులకు అప్పగించాడు. విశ్రాంతి దినమున పరిశుద్ధంగా ఆచరించినందున వారందరినీ నిరాకరించి వారి దేశంలో ఇశ్రాయేలీలే లేకుండా చేశాడు. ఇశ్రాయేలీల పుస్తకమే, బైబిలే లేకుండా చేసేసాడు. విశ్రాంతి దినం వెనక ఉన్నది ఇది. ఇది పాటించింటికిన శాశ్వతంగా వాళ్ళు బాగుండేవాళ్ళు. ఇంకా యేసయ్య లేటుగా వచ్చేవాడు, సమయాన్ని దేవుడు పొడిగించేవాడు. కనుక వారు విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించలేదు. అసలు పరిశుద్ధంగా ఆచరించడానికి సంఘానికి వస్తున్నావా ఇక్కడికి నువ్వు? పరిశుద్ధంగా ఆచరించారు. అవునా? ఎవరెవరు వచ్చారండి ఆ రోజు? చదువుదాం, కంటిన్యూ చేద్దామా? విశ్రాంతి దినమున పరిశుద్ధముగా ఆచరించుటకు. అసలు నువ్వు జ్ఞాపకం ఉంచుకోవాలి దాన్ని. ఆ రోజు పరిశుద్ధంగా పరిశుద్ధంగా ఉండాలి నేను. ఇప్పుడు పరిశుద్ధమైన జీవితాన్ని కలిగి ఉండాలి నేను.
రోజు పరిశుద్ధమైన జీవితాన్ని కలిగి ఉండాలి. ఆఫ్టర్ ఆదివారం కూడా మనం ఆరాధన చేయడానికి పరిశుద్ధమైన జీవితాన్ని కలిగి రాము. 6 దినాలు నువ్వు కష్టపడి నీ పనంతా చేసుకో. 7వ దినమున నీ దేవునైన యెహోవాకు అది విశ్రాంతి దినము. దానిలో నీవైనను అంటే తర్వాత నీ భార్య కూడా, అంటే భర్త, భార్య, కుమారుడు, కుమార్తె, దాసి, దాసుడు అందరూ దేవుని మందిరానికి రావాలి. చాలు. పరదేశి కూడా. ఇంకేంటి? పరదేశి మీ ఇంట్లో ఉంటే పని చేసేకి వచ్చింటే పరదేశి. ఆ దినములలో చాలమ్మా. ఇప్పుడు ఎంతమంది రావాలి చర్చికి? భర్త, భార్య, కుమారుడు, కుమార్తె, దాసి, దాసుడు, పరదేశి అందరూ కూడా విశ్రాంతి దినమున ఏ పని చేయకూడదు. పరిశుద్ధంగా ఆచరించడానికి, ఆరాధన చేయడానికి దేవుణ్ణి ఎక్కడికి రావాలి? పరిశుద్ధంగా విశ్రాంతి దినమున నువ్వు దేవుని మందిరానికి రావాలి. ఇక్కడ ఎంతమంది వచ్చారు చెప్పండి మీరే. భర్త వస్తే భార్య రాలే, భార్య వస్తే భర్త రాలే, భార్యాభర్తలు వస్తే తల్లిదండ్రులు రాలే, తల్లిదండ్రులు వస్తే పిల్లలు రాలేదు, పిల్లలు వస్తే మరొకరు రాలేదు. దేవుణ్ణి చూశారా? మళ్ళీ అడుగుతున్నా, చూస్తే ఏది? మోషే దేవుణ్ణి చూశాడు. మోషే జీవితం ఎలా ఉంది? యెహోషువ దేవుణ్ణి చూశాడు. యెహోషువ జీవితం ఎలా ఉంది చెప్పండి. చూస్తే జీవితంలో మార్పు. పౌలు దేవుణ్ణి చూశాడు. ఎలా ఉంది? అపోస్తలులు మిగిలిన 500 మంది దేవుణ్ణి చూశారు. చూస్తే ఎలా ఉంది వాళ్ళ జీవితము? దేవుణ్ణి చూస్తే నీ పద్ధతిలో, నీ జీవితంలో మార్పు వస్తుంది. దేవునికి మహిమ కలుగునుగాక. అందరూ దేవుని సన్నిధిని ఉండాలి. నీకు చిన్నపిల్లలు ఉంటే వారిని కూడా దేవుని సన్నిధి తీసుకురావాలి. దేవుని మాటలు నేర్పించాలి. దేవుని సన్నిధిలో క్రమాన్ని నేర్పించాలి. అది నువ్వు ముందు రోజు కుటుంబ ప్రార్థన జరిగి, కుటుంబ ప్రార్థనలో నీ పిల్లలకు రోజు చెప్పుకుంటూ రావాలి. కుటుంబ ప్రార్థన లేని క్రైస్తవ్యం. దేవుడి దగ్గరికి ఎలా రావాలి? మరి ఈరోజు అందుకే మన బ్రతుకులు కుక్కలు చింపిన ఇస్తరులు అయిపోయాయి. తప్పు ఎవరి దగ్గర ఉంది చెప్పండి? ఇప్పుడు దేవుడి దగ్గర ఉంది. తప్పు ఎవరి దగ్గర ఉంది? అందరండి నాతో పాటు. నా దగ్గర ఉంది. ఎవరి దగ్గర ఉంది? నా దగ్గర ఉంది తప్పు, దేవుడి దగ్గర లేదు. అన్యాయస్తుడు కాదు దేవుడు. అన్యాయస్తుడైతే నిన్ను భూమి మీద పోషించడు, ఈ పాటికి నేను లేపేసేవాడు. దేవుడు ఉన్నాడు. ఎంతమంది నమ్ముతారు? దేవుడు అదృశ్యుడు. దేవుడు ఎవరు? దేవుడు అదృశ్యుడు. దేవుడు ఉన్నాడు. దేవుడు ఉన్నాడని ఏం చెబుతుంది అని చూసాం మనం. 19వ అధ్యాయము కీర్తనలు 1వ వచనం, 19వ కీర్తన 1వ వచనం చదవాలి. ఆకాశము దేవుని మహిమను వివరిస్తుంది, అంతరిక్షము దేవుని చేతి పనిని విశదపరుస్తుంది, పగటికి పగలు బోధిస్తుంది, రాత్రికి రాత్రి జ్ఞానం బోధిస్తుంది. వాటికి భాష లేదు, మాటలు రావు, వాటి స్వరం వినబడదు. వాటి కొనలు భూమి అంతటా వ్యాపించి ఉన్నవి. లోక దిగాంతముల వరకు వాటి ప్రకటన బయలువేలుచున్నది. అంటే ఇరువైపులా దేవుడు ఉన్నాడని సూర్య చంద్ర నక్షత్రాలు తెలియజేస్తున్నాయి. 12వ అధ్యాయం 7వ వచనం యోబు గ్రంథం.
12వ అధ్యాయం 7వ వచనం, యోబు గ్రంథం. అయినను మృగములను విచారించుము, అవి నీకు బోధించును. ఆకాశ పక్షులను విచారించుము, అవి నీకు తెలియజేయును. భూమిని గూర్చి ధ్యానించుము, అది నీకు బోధించును. ఏమండి, జంతువులను అడిగితే ఏమని చెప్తాయంట? పక్షులను అడిగితే ఏమని చెప్తాయంట? జలరాశులను అడిగితే ఏం చెప్తాయంట? భూమిని అడిగితే ఏం చెప్తుందంట? ఇవన్నీ కలిపి దేవుడు ఉన్నాడని నీకు బోధిస్తున్నాయి. దేవుడు ఉన్నాడని బోధిస్తున్నాయి. సృష్టి, ఆకాశములో ఉండే సృష్టి దేవుడు ఉన్నాడని బోధిస్తుంది. జంతువులు, పక్షులు, జలరాశులు, భూమి, ఇదంతా కూడా దేవుడు ఉన్నాడని బోధిస్తుంది. ఇక బోధించని వాడెవడు? ఒక మనిషి మాత్రమే బోధించడం లేదు. అంటే దేవుడు ఉన్నాడు, మమ్మల్ని చూడండి, మమ్మల్ని కలగజేసిన వాడు ఉన్నాడు, మేము ఒట్టిగా రాలేదు. 100వ కీర్తన 3వ వచనం, 100వ కీర్తన 3వ వచనం. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి, ఆయనే మనలను పుట్టించెను అని రాయబడింది చూడండి. కింద ఫుట్ నోట్లో మనల్ని మనమే సృష్టించుకొనలేదు, కలగజేసుకోలేదు, పుట్టలేదు. మనల్ని పుట్టించిన వాడు ఉన్నాడా లేదా? ఆయనే మనలను పుట్టించెను. 43వ అధ్యాయం యెషయా గ్రంథం 7వ వచనం చదవండి. ఎందుకు పుట్టించాడు? 43వ అధ్యాయం 7వ వచనం యెషయా గ్రంథం చదవండి. దేవుని మహిమ నిమిత్తమై దేవుడు సృష్టించిన మనము, నా నామం పెట్టబడిన వారందరినీ రప్పించు నా దగ్గరికి. నేనే వారిని కలగజేసి తిని, వారిని పుట్టించిన వాడును నేనే. చాలు. నేను వారిని ఎందుకు పుట్టించాను అంటే నన్ను మహిమపరచడానికి పుట్టించాను. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. మరియు వాటి యందు మనము నడుచుకొనవాలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలందు మనము చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృజించబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. అది దేవుడు మన కోసం సత్క్రియలు ఉంచాడు, వాక్యక్రియలు ఉంచాడు. దేవుడు జగత్తు పునాదులు వేయబడబక మునిపే మన కోసం సత్క్రియలను సిద్ధం చేసుకున్నాడు. అది కొత్త నిబంధన. దాని ప్రకారం మనం జీవించాలని దేవుడు మనల్ని రెండవసారి పుట్టించాడు. మొదటిసారి పుట్టించింది కారణం అదే, రెండవసారి క్రీస్తులో జన్మింపజేసింది కారణము అదే. మనం సత్క్రియలు చేయాలని దేవుడు మనల్ని పుట్టించాడు. మనకు పుట్టుక ఇచ్చింది ఎవరు? దేవుడు. ఇది మానవుడు ఆధారం. దేనికి ఆధారము? మానవ ఆధారం. దేవుడే మనల్ని కలగజేశాడు. 139వ కీర్తన 13వ వచనం నుంచి చదువుదాం. 139వ కీర్తన 13వ వచనం నుంచి. నా ఆంతర్యములను నీవే కలగజేసితివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే దేవా. నీవు నన్ను కలగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యము నాకు పుట్టుచున్నవి దేవా. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను దేవా. నీ కార్యములు ఆశ్చర్యకార్యములు దేవా, ఆ సంగతి నాకు బాగుగా తెలిసి ఉన్నది దేవా. నేను రహస్యమందు పుట్టిన నాడు, భూమి యొక్క అగాధ స్థలములో విచిత్రముగా నిర్మించబడిన నాడు, నాకు కలిగి ఉన్న ఎముకలు నీకు మరుగై ఉండలేదు. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. నియమింపబడిన దినముల్లో ఒకటైనా కాకమునుపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయేను. కింద లేక ఒకటైనను కాకును పోయిన అవయంలో దినదినము నిరూపింపబడుచుండగా అవన్నీ నీ గ్రంథములో జగత్తు పునాదులు వేయబడక మునిపే ఏ సత్క్రియలు చేయాలో ఆ సత్క్రియలు భూమి మీదకి వెళ్ళి చేయమని చెబితే మనం మా నాన్నగారు చెప్పినట్లు, మా తాతగారు చెప్పినట్లు, మా పారంపర్య ఆచారమని
మనం ఇష్టం వచ్చినట్లుగా లోకంలో కలిసిపోయి మనం తయారు చేసుకున్న దేవుళ్లకు మోకరిస్తూ, మనల్ని ఏమీ అనని దేవుళ్లకు, మనల్ని ఏమీ అనలేని దేవుళ్లకు మనం ఆరాధన చేస్తూ వచ్చాం. ఇప్పుడు కూడా లోకం అదే చేస్తుంది. ఎందుకంటే బైబిల్ అంటుంది 115వ కీర్తన, బైబిల్ అంటుంది 115వ కీర్తన 4వ వచనం, వారి విగ్రహములు వెండి బంగారములవి, అవి మనుషుల చేతి పనులు, వాటికి నోరుండియు పలకవు. ఏమంటాయి చెప్పు? కనులుండియు చూడవు, చెవులుండియు వినవు, ముక్కులుండియు వాసన చూడవు, చేతులుండియు ముట్టుకనవు, పాదములుండియు నడవవు, గొంతుకతో మాటలాడవు. వాటిని చేయువారును వాటి యందు నమ్మిక ఉంచువారందరూ వాటి వంటి వారై ఉన్నారు. ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను నమ్ముకొనుడే, ఆయన వారికి సహాయము, వారికి కేడెము. హల్లెలూయా. చెప్పండి మీరే. నువ్వు పాపం చేసేటప్పుడు దేవుడు నీతో మాట్లాడతాడు. అదే ఒక అన్యుడైతే వాడు ఏ దేవునికైతే ఆరాధన చేస్తున్నాడో ఆ దేవుడు అంత మాట్లాడతాడా? వాడు అనేక దేవుళ్ళని పెట్టుకొని ఉంటాడు. మనం విమర్శించడం లేదు, సత్యాన్ని చెప్తున్నాం అంతే. అనేక దేవుళ్ళని పెట్టుకుంటాడు. వాడు లంచం తీసుకుంటూ ఉంటాడు. ఆ దేవుడు ఏమైనా ఆ సమయంలో ఫలానా దేవుడు ఉంటాడండి, ఆ దేవుడు ఏమైనా లంచం తీసుకోవడం తప్పు అని చెప్పాడా? వీడికి తెలియదు, ఆడు చెప్పలేదు. వీడు వ్యభిచారం చేస్తుంటాడు, ఆ దేవుడు మనస్సులో చెబుతాడా? వీడు పాపం చేయడానికి ప్రయత్నం చేస్తాడు, దొంగతనం చేయడానికి ప్రయత్నం చేస్తాడు, ఆ దేవుడు ఏం చెప్తాడా? అదే ఈ దేవుడు నువ్వు పాపం చేయడానికి ప్రయత్నం చేస్తే నీ హృదయములో వెంటనే మంట పుట్టిస్తాడు. నువ్వు వెళ్తున్నది రాంగ్ రూటు, నువ్వు మాట్లాడుతుంది బూతు, నువ్వు మాట్లాడుతుంది మంచిది కాదు, నువ్వు చూస్తుంది చూపు సరైనది కాదు, ఏంటా తలంపులు, ఏంటా ఆలోచనలు, వెనక్కి తిరుగో, మంచిది కాదు, పడిపోతావు, చచ్చిపోతావు, జాగ్రత్త అని నీ హృదయంలో చెబుతాడు. ఈ దేవుడు చెబుతాడు. అంతేనా లేదా? దేవునికి మహిమ కలుగును గాక. నీతో మాట్లాడతాడు. నువ్వు వెళ్ళే దారిలో అడ్డుపడతాడు. ఇది అక్కడికి ఇక్కడికి తేడా. నువ్వు తయారు చేసుకున్న వాడు నీకు ఏం చెప్పడు. ఎందుకంటే నువ్వేమన్నా చెబితే ఏం చేస్తావు? వాడిని పక్కన పెట్టేసి, నువ్వు తయారు చేసుకున్న దేవుడిని పక్కన పెట్టేసి మరొక దేవుని తయారు చేసుకుంటావు. వీడు ఎక్కువ మాట్లాడుతున్నాడు రాని, వీడేదైనా మాట్లాడడం మొదలు పెట్టాడు అనుకో, వీని పక్కన పెట్టేసి మరొకటి తయారు చేసుకుంటావు. నీకు మాట్లాడేవాడు, సజెషన్ చెప్పేవాడు, సరిచేసేవాడు, నీ జీవితాన్ని మార్చుకోనేవాడు, గద్దించేవాడు, శిక్షించేవాడు నీకు అవసరం లేదు. ఏం మాట్లాడకూడదు, మనల్ని ఏం చేయకూడదు, అసలు మనల్ని ఏం అనకూడదండి. అట్లాంటి దేవుడు కావాలి. అట్లాంటి దేవుడు ఉంటే నీ జీవితమే నాశనం అయిపోతుంది. దేవునికి మహిమ కలుగును గాక. మనుషులను పుట్టించింది ఎవరు? అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయం 25వ వచనం. మానవుడు ఆధారం, లేదా మనిషే దేవుడు ఉన్నాడు అనడానికి ఆధారం. ఆయన అందరికీ జీవమును, ఊపిరిని, సమస్తమును దయచేవాడు గనుక తనకు ఏదైనా కొదువు ఉన్నట్టు మనుషుల చేతులతో సేవింపబడేవాడు కాడు. చూసారా? దేవుడు అందరికీ మనకిచ్చేది ఎవరు? దేవుడే ఇస్తున్నాడు. నాకు ఏదైనా కావాలని దేవుడు మనల్ని అడిగేవాడు కాడు. దేవుడు అడుగడు. ఇక చూడండి 26. ఆయన అందరినీ 26. మరియు ఆ యావత్ భూమి మీద, భూమి మీద ఏమండి? యావత్ భూమి మీద. ఆ ఫోన్ ఆఫ్ చేస్తారా? యావత్ భూమి మీద ఏంటి?
ఇది భూమి అనుకోండి. ఈ యావత్ భూమి మీద కాపురం ఉండుటకు ఏంటట, ఆయన ఒకని నుండి, ఇది భూమి. ఈ భూమి మీద మొట్టమొదటిగా దేవుడు ఎంతమందిని సృష్టించాడట? ఒకడిని అన్నాడు చూడు అక్కడ. ఏంటి? ఒకడు, ఆదాము. ఆయన పేరు ఏం పేరు? ఆదాము. ఈ ఒకడి నుండే దేవుడు ఏం చేశాడు? ప్రతి జాతి మనిషి, నలుపు, తెలుపు, ఎరుపు, పసుపు అన్ని రంగులు ఉన్నాయి కదా, అన్ని రంగుల మనుషుల్ని, పొట్టి, పొడువు, మీడియం సైజు అందరినీ ఎవరి ద్వారా వచ్చారో? ఓన్లీ వన్ మ్యాన్, ఆదాం. వీళ్ళందరినీ, ఆదామే విత్తనం. ఒక విత్తనాన్ని మనము భూమిలో వేస్తే ఆ విత్తనం వేరే ఇలా ఏమవుతుంది? చెట్టై అనేక విత్తనాలు ఏ రకంగా అయితే తీసుకొస్తుందో చెట్లో, అదేవిధంగా ఒక విత్తనం ఎవరు? ఆదాము. ఈ విత్తనంలో నుంచి వచ్చిన ఈ చెట్టు మీద ఉన్న మామిడి పళ్ళంతా ఎవరు? ఈ ఆదాము నుంచి వచ్చిన వాళ్ళే. దేవునికి మహిమ కలుగును గాక. ఈ ఆదాము ద్వారానే ఈ భూమి మీద ఉన్న 800 కోట్ల మంది, 6,000 భాషలు పైగా మాట్లాడే 215 దేశాల్లో ఉన్న ప్రతి మనిషి ఒక మనిషి నుంచే దేవుడు కలగజేశాడు. మనిషే దేవుడు ఉన్నాడు అనడానికి ఆధారం. ఈ మనిషి ద్వారానే ఈ భూమి మీదకి మనం అందరూ వచ్చాం. ఈ ఒక్క మనిషి ద్వారానే. యావత్ భూమి మీద కాపురం ఉండుటకు దేవుడు ఒకని ద్వారానే యావత్ జాతి మనుషులను సృష్టించి అని రాయబడింది. చాలు, వీళ్ళందరినీ సృష్టించాడు దేవుడు. ఒకే ఒక మనిషి ద్వారా మనమంతా ఈ భూమి మీదకి వచ్చిన వారము అని మనకు బైబిల్ తెలియజేస్తుంది. అంటే మానవుడు ఈ భూమి మీద ఉన్నాడు. ఇక మనకు దేవుడు ఆయుష్ను కూడా ఏర్పాటు చేశాడు. అది దేవుడే ఏర్పాటు చేశాడు. యోబు గ్రంథం 14వ అధ్యాయము 5వ వచనం. నరుల ఆయుష్కాలము పరిమితి గలది, వారి నెలల సంఖ్య దేవునికి తెలిసే ఉన్నది. మించజాలని వయాపరిమాణము, వయస్సు మించజాలని, ఇంత మాత్రమే. ఎంత వయసు అని చెప్పాడు బైబిల్లో? ఒక దగ్గరేమో 1000 సంవత్సరాల వరకు, మరొక దగ్గరేమో 120 సంవత్సరాలు, మరొక దగ్గరేమో చూడండి 90వ అధ్యాయమా, చదవండి. కీర్తనలు 10వ వచనం, 90:10. మన ఆయుష్కాలము, అదిగో ఎన్ని సంవత్సరాలు దేవుడు ఏర్పాటు చేసింది? అది 70 సంవత్సరాలు. అధిక బలం ఉన్న ఎడల 80 సంవత్సరాలు. అంతే. ఈ 70 సంవత్సరాలు వచ్చేదానికే హార్ట్ వీక్ అయిపోతుంది, కిడ్నీలన్నీ కూడా అప్పుడే వీక్ అయిపోతాయి. మనిషి పరిస్థితి అంతా కూడా కూర్చుంటే లేలేడు, లేస్తే కూర్చోలేడు. స్టీఫెన్ వాళ్ళ నాన్నగారికి గుండెలో 3 కూడా బ్లాక్ అయిపోయినాయట. బైపాస్ సర్జరీ చేయాలని చెప్పారు. చూసారా, 70 సంవత్సరాలు దాటి, ఆయనకి 72 సంవత్సరాలు. ఇప్పుడు 70 సంవత్సరాలు దాటగానే బైబిల్ ఏం చెప్తుంది? టోటల్గా నిన్ను ఈ భూమి మీద నుంచి తీసుకుపోయే గడియలు వచ్చేస్తాయి. చంద్రమోహన్ అనే ఒక ఆయన హీరో నిన్నటి రోజున చనిపోయారు. 80 సంవత్సరాలు. అంతే, టైం అయిపోతుంది. దేవుడు బిగించిన సమయం, దేవుడు పెట్టిన సమయం. మా ఆయుష్కాలం 70 సంవత్సరాలు, అధిక బలం ఉంటే ఎడల 80 సంవత్సరాలు. అయినను వాటి వైభవము ఆయాసమే, దుఃఖమే, అది త్వరగా గతించును, మేము ఎగిరిపోదుము. ఆయుష్, నీ బ్రతికెంతది అనుకున్నావు? ఏదో పెద్దది అనుకున్నావు, నువ్వు పరిగెడుతున్నావు అంతే. నీ ఆయుష్కాలాన్ని చూడొక్కసారి, ఏ సమయంలో ఏమవుతుందో. నీకు నిజమైన విశ్వాసం లేదు. ఉంటే నువ్వు ఈ లోక విశ్వాసిగా బ్రతకవు, మరొక విశ్వాసిగా బ్రతుకుతావు.
ఆ విశ్వాసం నిన్ను క్రీస్తు కోసం బ్రతికేలాగా చేస్తుంది. భ్రమపరిచే విశ్వాసం, విశ్వాసం ఉందని చెప్పుకునే విశ్వాసం. దాన్ని ఏమన్నాడంటే తిమోతి పత్రిక 2:5, తిమోతిలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2 తిమోతి 3వ అధ్యాయం 5వ వచనం, పైకి భక్తి గల వారి వాళ్ళే ఉండి ఆ భక్తి యొక్క శక్తిని ఆశ్రయించే వారై ఉంటారు. భక్తి యొక్క శక్తిని ఆశ్రయించిన వారై ఉంటారు. పైకి భక్తి గల వారి వాళ్ళే కనబడతారు. భక్తి ఉంది అనుకుంటారు, కానీ ఆ భక్తి ఉంది అంటే దానిలో శక్తి ఉండాలి, భక్తిలో శక్తి ఉండాలి. ఆ శక్తి నిన్ను భక్తిలో నడిపిస్తుంది. పైకి భక్తి కాదు, భక్తి శక్తి దగ్గరికి నడిపించాలి. ఆ శక్తి భక్తిలో నడిపించాలి. శక్తిని పొందకపోతే నీ భక్తి వ్యర్థమే, నీ భక్తి వ్యర్థమే. మరి ఆ శక్తి ఏం చేస్తుంది? ఆ శక్తి ఏం చేస్తుంది? నిన్ను ఏం చేస్తుందమ్మా? 7వ వచనం, 1వ అధ్యాయం 7వ వచనం, అదే తిమోతి పత్రిక. ఇక్కడ నుంచి తీసుకెళ్ళాడు అక్కడ వరకు ఆయన. దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చి ఉండెను, కానీ పిరికితనము గల ఆత్మను అది అంటే ఇంద్రియాలను నిగ్రహం చేయగలిగిన శక్తి నీ లోపల ఉంటే అది నిజమైన భక్తి. ఇక్కడ నుంచి అక్కడ తీసుకెళ్ళాడు దాన్ని. నీ లోపల దేవుని ఆత్మ ఉంటే ఆ ఆత్మ నీ ఇంద్రియాలను, నీ యొక్క శరీరాన్ని కంట్రోల్ చేసే శక్తిని కలిగి ఉంటుంది. ఆ శక్తి నీలో ఉందనుకో, నీ భక్తి నిజమైనది అని అర్థం. కంట్రోల్ చేసుకోలేకపోతే ఏం భక్తి? అంతే కదా. నేను నువ్వు కంట్రోల్ చేసుకోలేకపోతే ఏం భక్తి? నీ శరీరాన్ని నువ్వు కంట్రోల్లో పెట్టుకోలేకపోతే, అది పరిగెడుతూ ఉంటే నీలో ఉంది ఏం భక్తి? భక్తి ఉంది కానీ శక్తి లేదు. ఆ శక్తిని ఆశ్రయించాలి. పెట్రోల్ లేని బైక్ లాంటిది, అవసరానికి పనికిరాదు అది. బైక్ ఉంది, పెట్రోల్ లేదు, శక్తి లేదు. భక్తి ఉంది, శక్తి లేదు. సమయం వచ్చినప్పుడు పాపాన్ని జయించగలిగిన శక్తి లేదు. సమయం వచ్చినప్పుడు ఎదిరించగలిగి నిలబడే శక్తి లేదు. యోసేపుకి భక్తి ఉంది, యోసేపుకి శక్తి ఉంది. సంసోనికి భక్తి ఉంది, సంసోనికి శక్తి లేదు. సొలొమోనుకి భక్తి ఉంది, సొలొమోనుకి శక్తి లేదు. దావీదుకి భక్తి ఉంది, కానీ ఒక సమయంలో శక్తిని కోల్పోయింది. ఆ శక్తి ఉండాలి, ఆ శక్తి ఉండాలి. కనుక మనం దాన్ని వదిలేస్తే దేవుడు ఉన్నాడు అని చెప్పడానికి మానవుడు కూడా ఆధారం. అతని యొక్క వయస్సు కూడా పరిమితి గలదై పెట్టాడు. పుట్టించింది దేవుడే, మరణింపజేస్తుంది దేవుడే. 90వ కీర్తన 1వ వచనం, తరతరముల నుండి నీవే మాకు ప్రభువా, తరతరముల నుండి మాకు నివాసస్థలము నీవే. పర్వతములు పుట్టకమునుపు, భూమిని లోకమును నీవు పుట్టింపకమునుపు యుగ యుగములు నీవే దేవుడవు. నీవు మనుషులను మంటికి మార్చుచున్నావు, నరులారా తిరిగి రండని నీవు సెలవిచ్చుచున్నావు. చూసారా, దేవుడు మనిషిని పుట్టించాడు, మరలా తిరిగి మట్టికి చేరుస్తున్నాడు. తిరిగి రండి, పాస్ అయిపోయారా, రండి, ఈ లోకమును మీరు శాశ్వత కాలం ఏలుదురుగాక అని చెప్తా ఉన్నాడు. ఇప్పుడు మనం ఇక్కడ ఏలుతుంది శరీరంలో ఉండి ఆత్మీయ రాజ్యం, కానీ అక్కడ పరలోకానికి వెళ్ళిన తర్వాత మనం ఏలాల్సింది ఆత్మలతో, నిజమైన ఆత్మల రాజ్యం. అర్థమవుతుందా? నిజమైన ఆత్మల రాజ్యం. అర్హత మనకు ఉందో లేదో మనం గమనిద్దాం. ఆ ప్రకారంగా దేవుడు ఉన్నాడు అనడానికి యేసుక్రీస్తు వారు కూడా ఆధారం. చూడండి, 1వ అధ్యాయం యోహాను సువార్త 18వ వచనం. 1వ అధ్యాయం యోహాను సువార్త 18వ వచనం, ఎవడును ఎప్పుడును దేవుణ్ణి చూడలేదు, తండ్రి రొమ్మున అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచెను. దేవుడిని బయలుపరిచింది ఎవరు? ఈ లోకములో దేవుణ్ణి బయలుపరిచింది దేవుడు యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారు ఈ లోకంలో బయలుపరిచారు. ఏ విధంగా బయలుపరిచారు? 2 విధాలుగా బయలుపరిచారు. ఒకటి జీవితం ద్వారాను, రెండవది బోధ ద్వారాను.
దేవుణ్ణి బయలుపరిచింది యేసుక్రీస్తు వారు ఎన్ని రకాలుగా? ఒకటి జీవితము, ఇంకోటి బోధ. ఎన్ని రకాలుగా బయలుపరిచాడండి? 2 రకాలుగా బయలుపరిచాడు. చూద్దాం. 6వ అధ్యాయం మత్తయి సువార్త 9వ వచనం చదవండి తొందరగా. 6వ అధ్యాయం మత్తయి సువార్త 9వ వచనం. కాబట్టి ప్రార్థన చేయండి. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడినట్లు భూమి మీద నెరవేరునుగాక. అంటే అర్థం ఏంటి? ఆయన రాజ్యం భూమి మీదకి రావాలని ఆ రోజు కోరుకున్నాడు. ఆ పరలోకమందున్న దేవుని చిత్తం ఏదో ఈ భూమి మీద జరగాలి అని కోరుకున్నాడు. ఆయన జరిగించాడు కూడా. తన జీవితంలో ఆయన జరిగించాడు కూడా. ఆయన చిత్తాన్ని యేసుప్రభువు జరిగించాడా లేదా? జరిగించాడు. 14వ అధ్యాయం యోహాను సువార్త 8వ వచనం. 14వ అధ్యాయం యోహాను సువార్త 8వ వచనం. అప్పుడు ఫిలిప్పు, ప్రభువా, తండ్రిని మాకు కనపరచుము, మాకు అంతే చాలు నేను ఆయనతో చెప్పగా, యేసు, ఫిలిప్పు, నేను ఇంతకాలం మీ యొద్ద ఉండినా నీవు నన్ను ఎరగవా? నన్ను చూచిన వాడు తండ్రిని చూచి ఉన్నాడు గనక తండ్రిని మాకు కనపరచమని ఎలా చెబుచున్నావు? ఎట్లా చూచాడు? తండ్రి యందు నేను, నా యందు తండ్రి ఉన్నామని నువ్వు నమ్మలేదా? నేను మీతో చెబుచున్న మాటలు నా అంతటి నేను చెప్పిన మాటలు కాదు. తండ్రి నా యందు నివసించుచు తన క్రియలు చేయుచున్నాడు. అది క్రియలు అంటే యేసుక్రీస్తు వారు దేవుడు ఎలా ఉన్నాడో, దేవుడు ఎలా ఒకవేళ భూమి మీదకి దిగి వస్తే ఎలా బ్రతుకుతాడో తన జీవితంలో యేసుక్రీస్తు వారు క్రియల రూపంలో చూపించాడు. నేను చేసిన క్రియలు ఒకవేళ దేవుడు దిగి వస్తే ఇలాగే చేస్తాడని తాను కూడా తన జీవితంలో చూపించాడు. అది దేవుణ్ణి చూడడం అంటే క్రియల్లో దేవుణ్ణి చూపించాలి. ఇకపోతే బోధలో దేవుణ్ణి చూపించిన విధానం మీకు తెలుసు. అపోస్తల కార్యం 1వ అధ్యాయము 1వ వచనములో ఏమని చెప్తుంది బైబిల్ అంటే, ఓ థియోఫిలా, యేసు తాను ఏర్పరచుకున్న అపోస్తులకు పరిశుద్ధాత్మ ద్వారా ఆజ్ఞాపించిన తర్వాత ఆయన పరలోకమునకు చేర్చుకోబడిన దినం వరకు ఆయన చేయుటకును బోధించుటకును అని రాయబడింది. చూడండి 44 లూకాసు వార్త 44, లూకాసు వార్త 44, 24, 44 అనుకుంటా బహుశా. చూడండి. పంతొమ్మిది కదా. ఆయన అవి ఏమని వారిని అడిగినప్పుడు వారు, నజరేయుడైన యేసు ప్రజలు క్రియలోను వాక్యములోను, అదిగో వాక్యం చెప్పే విషయంలో శక్తి గలవాడు, రెండోది తన జీవితంలో కూడా వాక్యాన్ని నెరవేర్చినవాడు అని బైబిల్ మనకు తెలియజేస్తుంది. అంటే యేసుక్రీస్తు వారు 2 విధాలుగా ఏం చేశాడమ్మా? దేవుడు ఉన్నాడని తెలియజేసినట్లుగా మనకు బైబిల్ తెలియజేస్తుంది. అంటే యేసుక్రీస్తు వారు ఈ లోకంలో దేవుణ్ణి పరిచయం చేసే విధానం ఎలా పరిచయం చేశాడు చెప్పండి? బయలుపరిచే విధానము తన జీవితం ద్వారాను తన బోధ ద్వారాను దేవుడు ఉన్నాడు అని ఈ లోకంలో ఆయన చూసిన తర్వాత అందరికి అర్థమైపోయింది. ఆయన చూసిన తర్వాత ఆయన ప్రేమ, ఆయన మాట తీరు, ఆయన క్రియల్లో చూపించే విధానం, ఆయన చేసే అద్భుతాలు అవన్నీ చూసిన తర్వాత దేవుడు ఉన్నాడు అనడానికి ఆధారం. ఇంకా యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద చరిత్రలో రోమా చక్రవర్తి ఈ భూమి మీద సీజర్ అగస్టస్ గారు ఉన్నప్పుడు పరిపాలనలో ఆయన పుట్టాడు అనడానికి కూడా లూకాసు వార్త 2వ అధ్యాయం 1వ వచనం 2వ వచనంలో ఉంటుంది. అంటే చరిత్ర ఆధారం కూడా యేసుక్రీస్తు వారు ఈ లోకంలో పుట్టారు అనడానికి ఆధారం. ఇకపోతే 3వది బైబిల్ ఆధారం. దేవుడు ఉన్నాడు, ఈ బైబిల్ దేవుని గ్రంథము, ఈ బైబిల్ దేవుడు వ్రాయించాడు అనడానికి ఆధారం బైబిలే ఆధారం. గ్రంథము గ్రంథకర్తను తెలియజేస్తుంది. గ్రంథము గ్రంథకర్తను తెలియజేస్తుంది. గ్రంథము గ్రంథకర్తను తెలియజేస్తుంది. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం. దైవజనుడు సన్నిధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండనట్లు దైవావేశం వల్ల కలిగిన ప్రతి లేఖనము. దైవావేశం వల్ల ఈ లేఖనం దేని ద్వారా కలిగింది? దేవుడు ప్రేరేపించగా. దైవావేశం అంటే అర్థం ఏంటి?
దేవుడు ఇన్స్పైర్ చేశాడనమాట. దేవుని ఆత్మ మూలముగా, దేవుని యొక్క ఆవేశం అంటే దైవ ఆవేశం అంటే దేవుని ఆత్మ ద్వారా అని అర్థం. దీని వెనకాల దేవుడు ఉన్నాడు. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం, వారు నీతి మార్గమును ఏంటి ప్రవచనము ఎప్పుడును మనిషిని ఇచ్చను బట్టి కలగలేదు, కానీ మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై ఈ బైబిల్ని దేవుని మూలంగా వ్రాశారు. ఈ బైబిల్కి గ్రంథకర్త ఎవరు? దేవుడు. గ్రంథకర్త ఎవరు? దేవుడు అని బైబిల్ చెప్తుంది. కనుక దేవుడు ఉన్నాడు. చివరిగా ముగించే ముందు దేవుడు ఉన్నాడు. దేవుడు ఎవరు చెప్పండి? అదృశ్యుడు. దేవుడెవరు? అదృశ్యుడు. దేవుడెవరు? అదృశ్యుడు అనడానికి ఎన్ని తీసుకున్నాం మనం ఎగ్జాంపుల్స్ చెప్పండి. చెప్పండమ్మా. గాలి, ప్రాణము, కరెంటు లేదా పవర్, ఈ 3 తీసుకున్నాం. ఇంకొక ఆధారం మీకు వాటర్ ఫార్ములా తెలుసా? H2 వరే తీకనేలా. ఏంటిది? నీరు. H2O నీరు. నీరు అంటే ఏంటి? వాటర్ కనిపిస్తుందా లేదా? ఆ బాటిల్లో వాటర్ ఉన్నాయి, కనబడుతున్నాయా? H2 అంటే, హెచ్ అంటే హైడ్రోజన్, ఓ అంటే ఆక్సిజన్. హెచ్ వేరు చేసి ఓని వేరు చేస్తే, విడగొడితే హెచ్ హైడ్రోజన్ వాయువు. ఇదేంటి? ఈ హైడ్రోజన్ వాయువుగా ఉన్నప్పుడు, వేరుగా ఉన్నప్పుడు నీ కంటికి కనబడుతుందా? ఆక్సిజన్ అంటే గాలి. ఆక్సిజన్ అంటే ఏంటి? దీన్ని విడగొడితే నీ కంటికి కనబడుతుందా? ఈ కంటికి కనబడని అదృశ్యమైన ఈ 2 వాయువులను కలిపితే అప్పుడు కనిపించే వాటర్ వస్తుంది. నేను చెప్పేది అర్థమైందా? H2O ఫార్ములా ఇది. మనం నీటికి తెలుసు అందరికి. మనకి హైడ్రోజన్ని, ఆక్సిజన్ని రెండుటిని కలిపితే దీన్ని 2 పాలు, దీన్ని 1 పాలు అనొచ్చు, లేకపోతే మామూలుగా చెప్పొచ్చు. కనుక నీకు ఈ 2 పాలు హైడ్రోజన్ని కలిపితే ఆక్సిజన్లో అప్పుడు కనిపించే, అంటే మనం తాగుతున్న నీరు 2 వాయువుల మిశ్రమం. మనం త్రాగుతున్న వాటర్ ఏంటి? 2 రకాల గాలుల మిశ్రమం. కనిపించని 2 వాయువులు కనిపించేదిగా మారుతూ ఉంది. కనిపించిన దేవుడు, చెప్పండి, కనిపించిన దేవుడు ఉన్నాడా లేదా మీరు చెప్పండి. ఇప్పుడు వాటర్ని మనం కనపడకుండా తయారు చేయాలంటే మళ్ళీ ఏం చేయాలి? దీన్ని 2గా విడగొట్టాలా. 2 వాయువులుగా విడగొడితే ఈ వాటర్ డబ్బాలో ఉన్న వాటర్ అంతా ఏమైపోతుంది? వాయువులుగా ఆవిరైపోతుంది. అప్పుడు కనపడదు. కానీ రెండింటినీ మనం కలిపితే కనిపించే నీరు. అదే నువ్వు 2 వాయువులు తాగుతున్నావు. దేవుడు కూడా అంతే. ఇంకా చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. మనకు 1 కాదు 2 కాదు, మనకు తెలిసినంత వరకు చాలు. మనకున్న స్టాండర్డ్ వరకు మనకు చాలు. దేవుడు ఉన్నాడు అనడానికి ఆధారాలు 1 కాదు 2 కాదు, 100ల కొద్ది ఉన్నాయి. మన స్తోమతకు, మన జ్ఞానానికి, మనకు ఎక్కేదాకా చాలు. ఇప్పుడు చెప్పండి, దేవుడు ఉన్నాడా లేదా? 2 కనిపించని గాలులు, 2 కనిపించని వాయువులే కనిపించేదిగా మారినప్పుడు ఆ దేవుని నువ్వు చూడాలి అంటే ఇప్పుడు ఈ కనిపించే సృష్టిలో దేవుని చూడాలి. ఏం చేయాలి? కనిపించే సృష్టిలో నువ్వు దేవుని చూడాలి. ఈ కనిపించే సృష్టిలో దేవుడు ఏమై ఉన్నాడు? అదృశ్యుడు. లక్షణాలను ఉంచాడు, నిత్య శక్తిని ఉంచాడు, దైవత్వాన్ని ఉంచాడు. ఈ సృష్టిలో దైవత్వాన్ని ఉంచాడు. ఈ సృష్టిలో తన నిత్యం యొక్క శక్తి,
నిత్య శక్తిని ఉంచాడు. ఒక శక్తి ఉంది. ఈ సృష్టిని అంతా కూడా ఒక శక్తి ఏం చేస్తుంది? నడిపిస్తుంది. దాని శక్తి దీంట్లో పెట్టేశాడు. ఆ శక్తి వదిలేశాడు దీంట్లోకి. నీ శరీరంలోనికి ప్రాణం అనే శక్తిని వదిలి నువ్వు ఏ రకంగా అయితే నడుస్తున్నావో అదే రకంగా ఈ సృష్టిలో కూడా ఒక శక్తిని తయారు చేసి ఆ శక్తిని వదిలేశాడు. ఆ శక్తే ఈ సృష్టిని త్రిప్పుతూ ఉంది. ఆ శక్తి నడిపిస్తూ ఉంది, ఒక ఇంధనంలా నడిపిస్తూ ఉంది. ఆ శక్తి నిత్య శక్తి. అంటే సృష్టికి నాశనం లేదు, నిత్యశక్తి. అది వదిలేసాడు. దాన్ని కొంతకాలం ఉండే శక్తి కాదు. అది నిత్యము ఈ సృష్టిని కదుపుతూ ఉంటుంది, తిప్పుతూనే ఉంటుంది, నడిపిస్తూనే ఉంటుంది. నిత్య శక్తిని వదిలేసాడు దాంట్లోకి. ఆ శక్తి అలా నడిపిస్తూనే ఉంటుంది సృష్టిని. ఈ సృష్టిలో ఏమని చెప్పండి మరొకసారి? దైవ లక్షణాలు చూపిస్తుంది సృష్టి. చెట్టు దగ్గరికి వెళితే దాని కాయలు తెంపుకొని తింటుంటే అది ఏమనదు. ఒక దేవుడు ఏ రకంగా అయితే తన ప్రాణం ఇచ్చాడు, దేవుడు ఏ రకంగా తన శ్రమనిచ్చాడు, దేవుడు ఏ రకంగా అయితే తన 7వ రోజున విశ్రమింతగా కష్టపడ్డాడో ఆ చెట్టు కూడా తన కాయనిచ్చి నీ కడుపు నింపుకోమంటుంది. దాని ఆకులనిచ్చి నీ వైద్యం చేసుకోమంటుంది. దాని కొమ్ములను, దాని కావలసిన సమస్తాన్ని ఇచ్చి నీ వాకిన్లు, డోర్లు, కిటికీలు తయారు చేసుకోమంటుంది. అంటే అది త్యాగం చేస్తుంది. ఒక కోడి త్యాగం చేస్తుంది, ఒక గొర్రె త్యాగం చేస్తుంది, ఒక మేక త్యాగం చేస్తుంది. అన్నిట్లో ఈ సృష్టిలో దైవ లక్షణం ఉంది. మనిషికే లేదు. ఆనది కావాలా, వీంది కావాలా, ఆంది కావాలా, ఇంది కావాలా. ఆ మనిషిలోకి ఇప్పుడు దైవ లక్షణం రావాలి. ఆ మనిషిలోకి ఏం రావాలి? ఆ దైవ లక్షణం రావాలి. ఆ దైవ లక్షణం ఎప్పుడైతే వస్తుందో వారు త్యాగం చేసేవారిగా మారుతారు. సృష్టికి త్యాగం చేసే గుణం ఉంది, దేవుడికి త్యాగం చేసే గుణం ఉందని యేసుక్రీస్తు వారు చూపించారు. మనకు త్యాగం చేసే గుణం ఉందని మనలోనికి ఆ దైవ లక్షణం రావాలి. ఆ నిత్యశక్తి సృష్టిలో ఉన్నట్లుగా మనలోకి రావాలి. దైవత్వం సృష్టిలో ఉన్నట్లుగా మనలోకి రావాలి. అప్పుడు మనం దేవుని కుమారులుగా మార్చబడి అదృశ్య దేవుణ్ణి మనం చూపించాలి. ఇది గమనించండి. దేవుడు ఉన్నాడు. దేవుడు నీ కంటికి కనబడనంత మాత్రాన దేవుడు లేడని చెప్పడము అబద్ధం. ఈ స్టేట్గా కనబడుతున్న మినరల్ వాటర్, ఇందులో ఎన్ని పురుగులు ఉన్నాయో, ఎంత బ్యాక్టీరియా ఉందో ఈ కంటికి కనబడదు. దేనికి కనబడుతుంది? ఈ కళ్ళద్దాలు తీసినా నాకు అక్షరాలు సరిగ్గా కనబడవు. ఈ కళ్ళద్దాలు పెట్టుకోగానే భూతద్దంలో చూసినట్టు ఎంత స్పష్టంగా కనబడతాయో అక్షరాలు. ఈ పరిమితి గల కళ్ళు ఇవి. ఈ కళ్ళతో దేవుణ్ణి చూడాలని ఆలోచించొద్దు. మనోనేత్రాలతో, మనస్సుతో, హృదయంతో దేవుణ్ణి చూడాలని ఆలోచించి, అది అసలైన విషయం. ఈ కళ్ళతో కనబడ్డాడు అంటాడు ఒకడు. కొందరు ఏమంటారు? నాకు తెల్లగా వచ్చి కనబడింది, దేవుడు కనబడ్డాడు, తెల్ల డ్రెస్తో వచ్చాడు. ఏ కళ్ళతో చూసావు నాయనా? ఈ కళ్ళతోనా? నువ్వు చెప్తుంది అబద్ధం. మరి దేంతో చూసి